N2 న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయ మండలం పోలవరం గ్రామ మండల పరిషత్ పాఠశాల కేపీ నందు గిడుగు వెంకటరామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోరుకొండ వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు కోరుకొండ నాగేంద్రబాబు 1-2 తరగతి విద్యార్థులకు పలకలు బలపాలు బహుకరించారు. సందర్భంగా నాగేంద్రబాబు మాట్లాడుతూ, మన మాతృభాష అయిన తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలని, మాతృభాషలో నేర్చుకున్న విషయాలు మనసుకు అత్తుకుంటాయని, కాబట్టి మాతృభాషను నేర్చుకుని ప్రాధాన్యత ఇవ్వాలని, తెలుగు భాషను బతికించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. శ్రీ గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారి జీవిత విశేషాలు, తెలుగు భాషకు చేసిన కృషి గురించి పేరం ప్రియనందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆర్ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పరస శ్రీనివాసరావు, కె శృతి, నాగమణి, విద్యా కమిటీ సభ్యులు కోట రమేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు మరియు ప్రధానోపాధ్యాయులకి, నలుగురు ఉపాధ్యాయులకు మరియు మన అతిథిగా ఇచ్చేసిన నాగేంద్రబాబు గారికి, అదేవిధంగా రమేష్ గారికి అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష అంటే మన మాతృభాష కదా, మాతృభాషనే మనం నేర్చుకోవాలి. ఈ మధ్య మాతృభాషని చదవటం రాయటం సరిగ్గా రావట్లేదు, ఇంగ్లీష్ మీడియం వచ్చాక. అయితే మాతృభాషను ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయండి. చక్కగా రోజుకు 2 లైన్లు చదువుతూ ఉంటే చక్కగా వస్తుంది. మాతృభాష రాకపోతే ఇంకే భాషలు రావు. ఓకేనా? అందరూ ఆ గిడుగు రామమూర్తి పంతులు గారిని స్మరించుకుంటూ ఆయన తెలుగు భాష కోసం ఎన్నో మాకు ఎంతో ఆనందదాయకం. ఇటువంటి అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయునికి నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క